ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో అందరికీ వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు భద్రాద్రి డిస్టిక్ జులూరుపాడు మండలం పడమటి నరసాపురం గ్రామం నందు ఉదయం 7:30 భూకంపం రావటం జరిగింది. దానికి మేము చూసినామండి. బెడ్స్ కదలటము, ఇంట్లో ఉన్నటువంటి చైర్స్ కదలటము, ఇవన్నీ కూడా మేము కనులారా చూసాము. మాకు ఒకటి అర్థమైంది, ఆయన రాకడ, దేవాతి దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉన్నదని. దయతో గమనించండి. ఎవరైతే మారు మనసు పొందలేదో మారు మనసు పొంది ప్రభువుని అంగీకరించండి. ఆయన రక్తంలో కడగబడండి. ఆయన రాకడలో ఎత్తబడేటువంటి గుంపులో ఉండేటువంటి వారుగా ఉండటానికి ప్రయత్నం చేయండి. ఇంతవరకు ఎన్నో పొరపాట్లు చేసి ఉండొచ్చు. ఒప్పుకొని వదిలిపెట్టి మీరు నిజంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని అంగీకరించి ఉన్నట్లయితే ఆయన మనందరి కొరకు పాపములు క్షమించటం కొరకు వచ్చాడు. మనల్ని క్షమించి ఆయన రాకడలో మనల్ని అందరిని కూడా ఆయన యొద్దకు చేర్చుకుంటాడు. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ సత్యాన్ని గమనించండి. రాకడికి గుర్తులు మనకి ఎన్నో కనిపిస్తూ ఉన్నవి. ఈ సత్యాన్ని గుర్తెరిగి మీరు కూడా సిద్ధపడాల్సిందిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. ఇది 2 సెకండ్లు మాత్రమే వచ్చింది. ఒక 5-10 నిమిషాలు వచ్చి ఉన్నట్లయితే ఏ ఇల్లు కూడా నిలవదు, ఏ మనుషుడు కూడా మనకి కనిపించడు, ఎవరు కూడా ప్రాణాలతో ఉండరు. అతి భయంకరమైనటువంటి రోజులు ముందు కాలంలో రావచ్చు. కనుక ప్రాణం ఉండగానే ప్రభువుని నమ్ముకొని ఆయన రక్తంలో కడగబడి ఆయన రాకడ కొరకు ఎదురు చూసేవారుగా ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియపరుస్తా ఉన్నాను. కొన్ని మాటలు దేవుడు దీవించునుగాక. అందరికీ వందనాలండి.